చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకున్నటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లింకప్ చేసి మాట్లాడడం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్? ఇక్కడైతే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, మా కడప జిల్లాలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరో దారిలో పోయినటువంటి ఒక హత్య జరిగితే దాన్ని కూర్చొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావే, ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి చేష్టలు నీ హోదాకు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీ హోదా అది ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటప్పుడు నీ హోదాని స్థాయి గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు అనేది. ఇంత అత్యధిక కాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి 76 సంవత్సరాల వయసు వస్తే అబద్ధాలు చెప్పేదానికి, జగన్మోహన్ రెడ్డి గారి నిందలు వేసేదానికి నీకు సిగ్గుచేటుగా లేదా సార్? నీకు ధైర్యం ఉంటే ముక్కుసూటిగా రా, జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసినటువంటి మేలు కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్చినారో దానికి ధీటుగా నువ్వు చేయి. నువ్వు చెప్పినావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అధికారంలోకి 19లో అధికారం రాకముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినట్టు నువ్వు కూడా 2024లో అధికారం రాకముందు హామీలు ఇచ్చినావు. నీకు ధైర్యం ఉంటే అవి చెయ్యి. అవి చేయలేక, అవి చేసేదానికి సాధ్యం కాక, ప్రజల దృష్టిని ఏమార్చేదానికోసం నువ్వు పడినటువంటి పన్నాగాలు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోలేకుండా ఉంటున్నారనుకుంటున్నావా?